ఈరోజు ఫస్ట్ టైం మా పాపకి రిబ్బన్స్ తోటైతే జడలు వేస్తున్నాను. సో, స్కూల్లో వాళ్ళకేదో ఫోటో సెక్షన్ ఉందంట. ఆ పాప వచ్చి ఫస్ట్ క్లాస్ చదువుతుంది. సెకండ్ క్లాస్ నుంచి రిబ్బన్స్ ఏద్దామనైతే అనుకున్నాను. కానీ వాళ్ళ టీచర్ నిన్న పిలిచి మరీ చెప్పింది, "రిబ్బన్స్ ఏయండి మేడం. రేపు గ్రూప్ ఫోటో దిగుతున్నామని" చెప్పింది. సరే కదా అని నైట్ రిబ్బన్స్ అయితే తెప్పించాను మా వారితోటి. సో, 2 మీటర్లు అయితే తీసుకొచ్చారు. 1 మీటర్ దానికి, 1 మీటర్ దీనికి. నిజంగా ఆడపిల్లలకి ప్రతీది ఒక సెలబ్రేషనే కదా! దీనికి రిబ్బన్‌లేస్తుంటే నాకెందుకు ఇంత ఆనందంగా ఉందో అర్థం కావట్లేదు. నా స్కూల్ డేస్ అన్నీ కూడా గుర్తొచ్చేసాయి. నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు రిబ్బన్స్ ఏసుకోవడం అసలొచ్చేది కాదు. కింది వరకు అల్లేసుకొని సీనియర్ అక్క వాళ్ళ దగ్గరికెళ్ళి పైనకి కట్టి కుచ్చులు పెట్టమని అడుగుతూ ఉండేవాళ్ళం. అప్పుడు కొంచెం బాధ అనిపించింది. కానీ ఇప్పుడు గుర్తొస్తే ఎంత హ్యాపీగా ఉందో. మళ్ళీ స్కూల్‌కెళ్తే బావుండనిపిస్తుంది. ఇంకా మా పాప అయితే, "అమ్మ నీకు రిబ్బన్స్ ఏయడం వచ్చా?" అని అడుగుతుంది. తనకెప్పుడు వేయలేదు కదండీ! ఇదే ఫస్ట్ టైమ్ కాబట్టి తను నాకు రాదేమో అని అనుకుంటుంది. నేను వేస్తుంటే అలా కాదు, ఇలా కాదని నాకే చెప్తుంది. "నీకెలా తెలుసని" అడిగితే, స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఏసుకొస్తారంట. అవి రోజు చూస్తూ ఉంటదంట. సో, కొంతమంది రిబ్బన్‌లు వేసుకొస్తారు. కొంతమంది నార్మల్‌గానే వేసుకొస్తూ ఉంటారు. నేను కూడా రబ్బర్ బ్యాండ్స్ తోటే రోజు జడలు వేసి పంపిస్తూ ఉంటాను. సో, సెకండ్ క్లాస్ నుంచి వేద్దామనుకున్నాను. కానీ వాళ్ళ టీచర్ చెప్పేసరికి ఇంక నిన్న నుంచయితే స్టార్ట్ చేశాను. నిజంగానండి ఆడపిల్లలు ఎంత క్యూట్‌గా ఉంటారో కదా! రిబ్బన్స్ వేసిన తర్వాత దీన్ని చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. చాలా అందంగా ఉంది నా కూతురైతే. నా దిష్టే తగులుద్దేమో అని అనుకున్నా. అంత క్యూట్‌గా అయితే ఉంది. ఇంతకీ రిబ్బన్స్‌తో జడలెలా ఉన్నాయి మా పాపకి? మీరు కూడా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే నిన్నటిదండి వీడియో వచ్చేసి కార్నర్స్ కాల్చి నేను రిబ్బన్స్ అయితే వేశాను కదా! సో, మా పాప ఈరోజు కూడా కాల్చమని అంటుంది. అలా రోజు కాలిస్తే రిబ్బన్ మొత్తం అయిపోతుంది అని చెప్పాను. సో, తెలియక అలా మాట్లాడుతుంది. నేనేమో దారాలు బయటకు రాకుండా కాలుస్తుంటే ఇది ఎందుకు కాలుస్తున్నాను అనుకుందో ఏమో పిచ్చిది. పిల్లల మాటలు భలే క్యూట్‌గా ఉంటాయి కదా!